సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రమునొద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు టద్దరనున్న కపెర్నహూమునకు పోవుచుండెరు. యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు అనండి. ఎంతమంది? 12 మంది. వాళ్ళలో ఎవరు మిస్ అయ్యారు? యూదా ఇస్కారియోత్. యూదా ఇస్కారియోతుకు బదులుగా ఎవరిని ఎన్నుకున్నారు? మత్తయి. స్తోత్రం, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి 12 శిష్యులు ప్రధానంగా ఉన్నారు. వారు యేసయ్య భూలోకంలో ఉన్న దినాల్లో యేసయ్యను వెంబడిస్తూ శ్రేష్టమైనటువంటి పనిలో కొనసాగారు. వాళ్ళే శిష్యులు. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందన్న వాళ్ళు ఒకసారి చేతులు చూపించండి. ప్రశ్నలను అడుగుతా, మరి అడగనా? యేసయ్యకి ఎంతమంది శిష్యులు? వారిలో దూరమైంది ఎవరు? ఇస్కారియోతు, యోధా. యోధాకు బదులు ఎవరిని తీసుకున్నారు? మత్తాయి సువార్త, మాథ్యూ అంటాం ఇంగ్లీష్లో. ఈ 12 మంది ప్రభువును వెంబడించేవారు. ప్రభువుని శిష్యులుగా ఉండడం వేరు, ఎప్పుడన్నా వచ్చి వెళ్ళిపోవడం వేరు. శిష్యులు వెంబడించాలి. నే యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించు. యేసయ్యని ఏం చేయాలి? వెంబడించాలి. స్నేహ, యేసయ్యతో స్నేహం చేశారు, యేసయ్యను వెంబడించారు, యేసయ్యతో ఉన్నారా? ఉన్నారు. సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రమునొద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు టద్దరనున్న కపెర్నహూం అనండి అందరు. కపెర్నహూమునకు వెళ్ళారు శిష్యులు. యేసయ్య కూడా వెళ్ళవలసి ఉందనుకుంటున్నాను నేను, కానీ వాళ్ళని వెళ్ళమన్నాడేమో. వాళ్ళు వెళ్ళడానికి ఇష్టం లేదు వాళ్ళకి, కానీ టైం అయిపోయిందని బయలుదేరారేమో అనుకుంటున్నా. యేసయ్య లేకుండా ఏం చేస్తారు వెళ్ళని వాళ్ళ భయం. అంతేగా. ముందు కూడా వెళితే వెళ్ళి ఉండవచ్చు. ఎందుకు? అక్కడున్న వారందరికీ చెప్పి సిద్ధపరచడానికి. మీలో ఎంతమందికి ఈ సంగతి తెలుసు? చూడండి, ఎంతమందికి తెలుసు ఈ సంగతి? ఏ సంగతి? ఏ సంగతో చెప్పకుండా ఎట్ట తెలిసింది? ఏ సంగతి అంటే, యేసయ్య మీటింగులు పెట్టినప్పుడు 1000 మంది ప్రజలు వచ్చారు. గొప్ప సంగతా కాదా? అది చాలా గొప్ప సంగతి. ఎందుకు చాలా గొప్ప సంగతో చెప్పనా? ఆ దినాల్లో ఇంతమంది ప్రజలు లేరు. ఉన్నారా ఇంతమంది? అయినా 1000 మంది మీటింగ్కి వచ్చారు అంటే ఉన్న కొద్ది మందిలో మొత్తం వచ్చేసారు అనుకుంటున్నాను. ఇప్పుడు మన దేశంలో 146 కోట్ల మంది ఉన్నారట. దగ్గరగా 150 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. 150 కోట్ల మంది ప్రజలు ఉంటే మనం మీటింగ్ పెడితే ఎంతమంది వస్తున్నారు? 25 మంది, 30 మంది, 40 మంది, 50 మంది, 100 మంది, 200 మంది, 300 మంది. 300 మంది రావడం ఏంటి చెప్పండి? 150 కోట్లు ఉంటే. అలనాడు జనం తక్కువ ఉన్నారు, మీటింగ్కి ఎక్కువ మంది వచ్చారు. ఓవరాల్గా చూస్తే ఎట్లా వచ్చి ఉంటారు తిమోతి? వాళ్ళకై వాళ్ళే వచ్చేసి ఉంటారా? ఏమన్నా లోకల్గా మొబిలైజేషన్ జరిగి ఉంటుందా? విషయాలు తెలియపరిచి, అమ్మా యేసయ్య వచ్చాడు, ప్రభు వస్తున్నాడు, సిద్ధపడండి రండి అని ఒక సిద్ధపాటు వాళ్ళని సిద్ధపరిచి ఉంటారా? విశ్వాసులు, సేవకులు ఎప్పుడన్నా ఆలోచించారా?
1000 మంది రావటం అంటే వాళ్ళకి వాళ్ళే వచ్చేస్తారా? 5,000 మంది పురుషులు అన్నాడు రొట్టెలు తిన్న చోట. స్త్రీలు 10,000 వేసుకున్నా 15,000, పిల్లలు 10,000 వేసుకున్నా 25,000. 25,000 మంది ఓ చోట చేరటం అంటే మామూలు సంగత ఏమా? ఈ రోజుల్లో కాదు, మళ్ళా ఆ రోజుల్లో. ఏ రోజుల్లో? జనాభా బహు తక్కువగా ఉన్న రోజుల్లో 25,000 మందిని ప్రోగు చేయడం అంటే శిష్యులు బాగా కష్టపడి ఉన్నారనుకుంటున్నాను నేను. దానికంటే ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ప్రభువు చేసే కార్యాలు జరిగితే ప్రజలు ఆటోమేటిక్గా వస్తారు. స్తోత్రం. ఆ నోట తెలుసుకుని యేసయ్యను చూడడానికి వచ్చేస్తారు. దేవునికి స్తోత్రం. ఆమేన్ అంటారా?